జనవరి 23, 2021 ఆ రోజు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అందులో ఏముందంటే 2020 నుండి 2021 మధ్యలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని నిర్మించడానికి కావాల్సిన సిమెంట్ ఆర్డర్స్ ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చింది. అందులో ఎక్కువ సిమెంట్ ఆర్డర్స్ ఒకే కంపెనీకి వెళ్ళాయని ఆ ఆర్టికల్లో రాశారు. అండ్ ఆ కంపెనీయే భారతీ సిమెంట్. ఈ పేరు వినగానే మనలో చాలా మంది ఇది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అని, అందుకే ఈ కంపెనీకి ఇన్ని సిమెంట్ ఆర్డర్స్ వచ్చాయని అనుకుంటాం, అవునా? కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు భారతీ సిమెంట్స్ కి ఓనర్ జగన్మోహన్ రెడ్డి కాదు. అండ్ ఈ కంపెనీని కూడా ఆయన స్థాపించలేదు. ఈ కంపెనీలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి కేవలం మైనారిటీ వాటా మాత్రమే ఉంది, అంటే లెస్ దాన్ 50%. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు భారతీ సిమెంట్స్ కంపెనీకి ఓనర్ ఎవరు? ఈ కంపెనీని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు? ఎవరో స్థాపించిన కంపెనీకి వైఎస్ భారతి గారి పేరు ఎలా వచ్చింది? 2025లో బయటపడ్డ లిక్కర్ స్కామ్ కి ఈ కంపెనీకి ఉన్న లింక్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ తో లింక్ ఉన్న కంపెనీస్ పదే పదే న్యూస్ లోకి ఎందుకు వస్తాయో మీకు ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. భారతీ సిమెంట్స్ కంపెనీ గురించి మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. బేసిక్గా మార్కెట్లో రెండు రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి లిస్టెడ్ కంపెనీ, ఇంకొకటి అన్లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీ అంటే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. దీని షేర్స్ ని సామాన్య ప్రజలు కొనుక్కుంటారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన అన్ని డీల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఎప్పటికప్పుడు పబ్లిక్ గా రిలీజ్ చేస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్. ఇది ఒక లిస్టెడ్ కంపెనీ అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క రెవెన్యూ, ప్రాఫిట్స్, లాస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ప్రమోటర్ షేర్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇంటర్నెట్ లో ఉన్న చాలా సోర్సెస్ లో పబ్లిక్ గా అవైలబుల్ గా ఉంటాయి. కానీ అన్లిస్టెడ్ కంపెనీకి అలా కాదు. ఇవి స్టాక్ మార్కెట్స్ లో లిస్ట్ అయి ఉండవు. ఈ కంపెనీ షేర్స్ ని కూడా సామాన్య ప్రజలు కొనుక్కోలేరు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవి కూడా వీళ్ళు బయటకి రిలీజ్ చేయరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే భారతీ సిమెంట్స్ కంపెనీ ఒక అన్లిస్టెడ్ కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉండవు. సో ఈ కేస్ స్టడీ కూడా అన్ని కేస్ స్టడీస్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కాస్త మైండ్ లో పెట్టుకోండి. 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. ఆ టైంలోనే భారతీ సిమెంట్స్ అనే బ్రాండ్ పుట్టింది. చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిందంటే ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ లీడర్స్ అలాగే ప్రజలు ఆ కంపెనీ మీద ఫోకస్ చేస్తారు, అవునా? కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భారతీ సిమెంట్స్ కంపెనీని వైఎస్ఆర్ ఫ్యామిలీ స్టార్ట్ చేయలేదు. దానికి ముందే ఈ కంపెనీకి వేరే పేరు ఉండేది, అదే రఘురామ్ సిమెంట్స్. ఇది నేను కల్పించిన స్టోరీయో లేక ఇంటర్నెట్లో ర్యాండమ్గా చూసి చెప్తున్న స్టోరీయో కాదు. డైరెక్ట్గా ఈ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు క్లియర్గా దీని గురించి రాసి ఉంచారు. ఒకసారి ఇది చదవండి. ద కంపెనీ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ 1999 యాజ్ రఘురామ్ సిమెంట్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ద ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ వాజ్ చేంజ్డ్ అండ్ ద కంపెనీ వాజ్ రీనేమ్డ్ లేటర్ యాజ్ భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆన్ August 6, 2008. అంటే దీని అర్థం భారతీ సిమెంట్స్ కంపెనీ యొక్క ఒరిజినల్ నేమ్ రఘురామ్ సిమెంట్స్. దీన్ని 1999లో స్టార్ట్ చేశారు. కానీ ఎవరు స్టార్ట్ చేశారు అనే డీటెయిల్స్ మాత్రం పబ్లిక్ గా ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. నెక్స్ట్ 1999లో స్టార్ట్ చేసిన ఈ రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీ 2009 వచ్చేంత వరకు ఒక్క సిమెంట్ బస్తాని కూడా ప్రొడ్యూస్ చేయలేదు. దీనికి రీజన్ ఏంటంటే సిమెంట్ తయారు చేయడానికి మెయిన్ గా లైమ్ స్టోన్ కావాలి. ఈ లైమ్ స్టోన్ ని తవ్వడానికి సిమెంట్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి లైమ్ స్టోన్ మైన్స్ ని లీజుకి తీసుకుంటాయి. అయితే అప్పట్లో ఈ రఘురామ్ కంపెనీకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు మైనింగ్ చేయడానికి పర్మిషన్ లేక సిమెంట్ ని తయారు చేయలేకపోయారు. 2008లో అప్పటి చీఫ్ మినిస్టర్ కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రఘురామ్ సిమెంట్స్ ని కొనేసి దాని పేరుని భారతీ సిమెంట్స్ గా మార్చేశారు. 2009 నుండి ఈ కంపెనీ వైఎస్ భారతిరెడ్డి గారి పేరు మీదే రన్ అవుతుంది. అంతేకాదు ఈ కంపెనీకి ఫౌండర్, డైరెక్టర్ అండ్ చైర్మన్ అన్నీ కూడా భారతి గారే. అయితే 1999 నుండి 2008 వరకు లైమ్ స్టోన్ మైనింగ్ చేయడానికి క్లియరెన్స్ లేని రఘురామ్ సిమెంట్ 2008లో భారతీ సిమెంట్ గా మారిన తర్వాత ఆ కంపెనీకి ఎన్వైరన్మెంటల్ అండ్ ఆపరేషనల్ క్లియరెన్స్ వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి కాసేపట్లో మళ్ళీ మాట్లాడదాం. సో మైనింగ్ లీజ్ వచ్చాక భారతీ సిమెంట్స్ కంపెనీ సంవత్సరానికి 2.25 మిలియన్ టన్స్ సిమెంట్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీతో కడప జిల్లాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించి 2009 నుండి అక్కడ సిమెంట్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే 2008లో భారతీ సిమెంట్స్ కంపెనీ ఫామ్ అయినప్పుడు ఈ కంపెనీలో వైఎస్ఆర్ ఫ్యామిలీతో పాటు ఇండియా సిమెంట్స్ అండ్ డాల్మియా సిమెంట్స్ అనే రెండు కంపెనీస్కి కూడా కొంత వాటా ఉంది. మొదట్లో ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బిజినెస్ చేసేది. కానీ తర్వాత కొంతకాలానికి వాళ్ళ బిజినెస్ని
ఆంధ్రప్రదేశ్తో పాటు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు, లైక్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా ఎట్సెట్రా. కానీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న సిమెంట్ కెపాసిటీ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయాలంటే ఫ్యాక్టరీని కూడా ఎక్స్పాండ్ చేయాలి. సో దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే 2010లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ కంపెనీలో ఉన్న మెజారిటీ వాటా అంటే 51% వాటాని ఫ్రాన్స్కి చెందిన వైకాట్ అనే ఒక సిమెంట్ కంపెనీకి అమ్మేశారు. వైకాట్ అనేది ఒక ఇంటర్నేషనల్ సిమెంట్ కంపెనీ. వీళ్ళ దగ్గర సిమెంట్ తయారు చేయడానికి కావాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెషినరీ ఉంటుంది. సో కేవలం ఫైనాన్షియల్గా మాత్రమే కాకుండా టెక్నికల్గా కూడా ఈ కొలాబరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2010లో ఈ డీల్ జరిగినప్పుడు భారతీ సిమెంట్స్ కంపెనీలో వాటా ఉన్న ఇండియా సిమెంట్స్ అండ్ దాల్మియా సిమెంట్ కంపెనీలు వాళ్ళ వాటాని అమ్ముకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ కంపెనీలో మెజారిటీ వాటా వైకాట్ కంపెనీ చేతిలో ఉంటే మైనారిటీ వాటా మాత్రమే వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలో ఉంది. సో టెక్నికల్గా చూస్తే ఈ కంపెనీ యొక్క ఓనర్షిప్ ఫ్రాన్స్లో ఉన్న వైకాట్ కంపెనీ అండర్లో ఉంది. అండ్ ఈ ఓనర్షిప్ని అనూప్ కుమార్ సక్సేనా అనే వ్యక్తి మేనేజ్ చేస్తారు. ఇతను వైకాట్ కంపెనీ యొక్క ఇండియన్ ఆపరేషన్స్కి CEO. మీరు తమ్నెయిల్లో చూసిన ఫోటో కూడా ఇతనిదే. లాజిక్ అర్థమైందా? సో 2010లో వైకాట్ కంపెనీకి 51% వాటాని అమ్మేగా వచ్చిన డబ్బుతో ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని 2.25 మిలియన్ టన్స్ నుండి సంవత్సరానికి 5 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీకి పెంచి సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. మొదట్లో ఈ కంపెనీ బిజినెస్ చాలా బాగా రన్ అయ్యేది. కానీ కొంతకాలం తర్వాత ఈ కంపెనీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే సిబిఐ ఎంక్వైరీ. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఫైల్ అయ్యాయి. అందులో ఈ భారతీ సిమెంట్స్ కేసు కూడా ఉంది. 2008లో రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్గా మారిన వెంటనే ఈ కంపెనీకి కావాల్సిన మైనింగ్ లీజ్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అయితే ఆ మైనింగ్ లీజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు అన్నీ కూడా జగన్ తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి తన కంపెనీకి ఎన్నో ఫేవర్స్ చేసుకున్నారని చెప్పి సిబిఐ ఈ కంపెనీ మీద కేసు ఫైల్ చేసింది. అయితే ఇవి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే. ఈ కేసులు ఇప్పటికీ కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ 2015లో ఇండియన్ గవర్నమెంట్ మైనింగ్ లీజ్ విషయంలో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. భారతీ సిమెంట్స్ కంపెనీ ఈ చట్టాన్ని వైలేట్ చేసిందని చెప్పి ఏపీలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ కంపెనీకి ఉన్న మైనింగ్ లీజ్ని క్యాన్సిల్ చేయాలనుకుంటుంది. అయితే 2015లో వచ్చిన కొత్త చట్టం ఏంటో క్లియర్గా చెప్తా చూడండి. 2015 ముందు వరకు సిమెంట్ తయారు చేసే కంపెనీస్ మైనింగ్ లీజ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేస్తే ఏ కంపెనీ అయితే ముందుగా అప్లై చేసిందో వాళ్ళకి గవర్నమెంట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOIని ఇష్యూ చేసేది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఈ కంపెనీకి గవర్నమెంట్ మైనింగ్ లీజ్ ఇవ్వడానికి కన్సిడర్ చేస్తుంది అని చెప్పే ఒక అగ్రిమెంట్ లాంటిది. LOI ఇచ్చినంత మాత్రాన మైనింగ్ లీజ్ ఇచ్చినట్టు కాదు. LOI ఉన్న కంపెనీలు నెక్స్ట్ కొన్ని రోజుల్లో మైనింగ్కి కావాల్సిన అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు అలాగే అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అప్పుడే వాళ్ళకి మైనింగ్ లీజ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి అప్రూవల్స్ రాకపోతే అప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉన్నా కూడా మైనింగ్ లీజ్ రాదు. అర్థమైందా? కానీ 2015 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ లీజ్ విషయంలో ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మెథడ్ని తీసేసి కొత్తగా ఆక్షన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి పడితే వాళ్ళకి మైనింగ్ లీజ్ ఇవ్వడానికి లేదు. ఎవరైనా సరే గవర్నమెంట్ పెట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మైనింగ్ లీజులు గెలుచుకోవాలి. ఈ కొత్త రూల్ 2015 తర్వాత అప్లై అవుతుంది. మరి 2015 ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకున్న కంపెనీల సంగతి ఏంటి? దీనికి గవర్నమెంట్ ఒక కొత్త రూల్ పెట్టింది. అదేంటంటే 2015 ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకున్న కంపెనీలు నెక్స్ట్ 2 ఇయర్స్లో మైనింగ్కి కావాల్సిన అన్ని అప్రూవల్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళకి మైనింగ్ లీజ్ ఇస్తారు. లేదా వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మైనింగ్ లీజులు గెలుచుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతీ సిమెంట్స్ కంపెనీ 2009లో LOI తీసుకుని కడప జిల్లాలో మైనింగ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ కంపెనీ అన్ని మైనింగ్ క్లియరెన్స్లు తెచ్చుకోలేదని చెప్పి 2016లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారతీ సిమెంట్స్ కంపెనీకి ఉన్న లెటర్ ఆఫ్ ఇంటెంట్ని విత్డ్రా చేస్తున్నామని నోటీస్ ఇచ్చింది. కానీ భారతీ సిమెంట్స్ కంపెనీ దీనికి ఒప్పుకోలేదు. 2015కి ముందే లెటర్ ఆఫ్ ఇంటెంట్తో పాటు మైనింగ్కి కావాల్సిన అన్ని క్లియరెన్స్లు తెచ్చుకున్నామని భారతీ సిమెంట్స్ కంపెనీ చెప్తుంది. అండ్ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ ఈ కంపెనీ హైకోర్టుకి కూడా వెళ్ళింది. 2016లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఇష్యూ మీద స్టేటస్ క్యూ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈ కేసు రిజాల్వ్ అయ్యే వరకు ఈ కంపెనీ యొక్క బిజినెస్ అలాగే కంటిన్యూ చేసేలా ఆర్డర్ ఇచ్చింది. తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈ కంపెనీ పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. కానీ 2024 ఎలక్షన్స్కి ముందు ఏపీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఉన్న 744 ఏకర్స్ లైమ్ స్టోన్ మైన్స్ని ఆక్షన్ లేకుండా భారతీ సిమెంట్ కంపెనీకి అలోకేట్ చేశారు. 2015లో సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టం ప్రకారం
ఏ కంపెనీ అయినా గవర్నమెంట్ పెట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి మాత్రమే మైన్స్ని తీసుకోవాలి. సో 2024లో చేసిన మైన్స్ అలొకేషన్ 2015లో వచ్చిన చట్టాన్ని వైలేట్ చేస్తుందని చెప్పి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ కంపెనీ యొక్క మైనింగ్ లీజులు క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ లీగల్ డిపార్ట్మెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. అయితే ఈ ప్రాబ్లం ఎలా ఉండగా భారతీ సిమెంట్స్ కంపెనీ మరొక ప్రాబ్లంలో ఇరుక్కుంది. అదే ఏపీ లిక్కర్ స్కామ్. రీసెంట్గా ఏపీ లిక్కర్ బిజినెస్లో జరిగిన అన్సర్టినిటీస్ బయటపడి చాలా మంది పొలిటీషియన్స్ ని అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే ఇందులో గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఇతను భారతీ సిమెంట్స్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సో ఈ గోవిందప్ప పేరు బయటికి రావడం వల్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైదరాబాద్ లో ఉన్న భారతీ సిమెంట్స్ ఆఫీస్ లో సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. అదేంటంటే 2013లో భారతీ సిమెంట్స్ కంపెనీ మీద సిబిఐ ఫైల్ చేసిన కేసు కానీ, 2016లో భారతీ సిమెంట్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా హైకోర్టులో ఫైల్ చేసిన కేసు కానీ, 2025లో బయటపడ్డ లిక్కర్ కేసు కానీ, ఈ కేసులు ఏవి కూడా ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఇవన్నీ కూడా ఈ కంపెనీ మీద ఫైల్ అయిన కేసెస్ అండ్ ఎలిగేషన్స్ మాత్రమే. కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎలిగేషన్స్ అండ్ కేసులన్నీ కూడా నిజమా కాదా అనేది బయటపడుతుంది. కానీ పొలిటికల్ కనెక్షన్స్ ఉండటం వల్ల ఈ కంపెనీ ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంటుంది. లాజిక్ అర్థమైందా? నెక్స్ట్, భారతీ సిమెంట్స్ కంపెనీ కేవలం సిమెంట్ బిజినెస్ మాత్రమే కాకుండా ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీని ఫాలో అవుతూ మరికొన్ని బిజినెస్లు కూడా చేస్తుంది. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏదైనా ఒక కంపెనీ సప్లై చైన్లో నెక్స్ట్ స్టేజ్లో ఉండే బిజినెస్ కూడా చేయాలనుకుంటే దాన్నే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే భారతీ సిమెంట్స్ కంపెనీ సిమెంట్ని తయారు చేస్తుంది. దాన్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడతారు. అయితే సిమెంట్ ఒక బిల్డింగ్గా మారాలంటే దానికి ముందు కాంక్రీట్గా మారాలి. కాంక్రీట్ అవ్వాలంటే దానికి స్టోన్స్ కావాలి. సో సిమెంట్ మాత్రమే కాకుండా దాని నెక్స్ట్ స్టేజ్లో వచ్చే ఈ స్టోన్స్ని కూడా భారతీ సిమెంట్స్ కంపెనీ తయారు చేస్తుంది. దీన్నే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. ఈ స్టోన్స్ని తయారు చేయడానికి ఈ కంపెనీ భారతీ రాక్స్, నరేన్ రాక్స్ అండ్ శ్రీ మంజునాథ స్టోన్స్ అనే పేరుతో సబ్సిడరీ కంపెనీస్ని కూడా స్టార్ట్ చేశారు. కేవలం స్టోన్స్ని మాత్రమే కాదు, వీళ్ళు తయారు చేసే సిమెంట్ని ప్యాక్ చేయడానికి కావాల్సిన కవర్స్ అండ్ బ్యాగ్స్ని కూడా వాళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. దానికోసం భారతీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని కూడా పెట్టారు. ఇది మాత్రమే కాదు, సిమెంట్ ఫ్యాక్టరీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీని వాళ్లే సొంతంగా జనరేట్ చేసుకోవడానికి 2015లో ఈ కంపెనీ 30 మెగావాట్ కెపాసిటీతో ఒక పవర్ ప్లాంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒక కంపెనీకి వాళ్ళ ప్రొడక్షన్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది భారతీ సిమెంట్స్ యొక్క టోటల్ స్టోరీ. ఇది ఒక అన్లిస్టెడ్ కంపెనీ అవ్వడం వల్ల ఈ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ డీటెయిల్స్ అండ్ మార్కెట్ షేర్ గురించి క్లియర్గా చెప్పలేం. రీజన్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.